వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు ఎదురయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంటుంది. కానీ అలాంటి బలమైన జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. చుండూరి రవిబాబుకి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ప్రయాణంలో ఆయన ఏ విధంగా ముందుకు సాగుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి ఆయన తీసుకున్న చర్యలేంటి అడిగి తెలుసుకుంటారు. నమస్తే సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ ప్రయాణంలో మీరు ఎలాంటి ప్రణాళికలు రచించుకున్నారు, ఏ విధంగా పోరాటాలు చేశారు, ప్రతిపక్షంలో మీ పాత్ర ఎలా ఉంది? అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం చేతులు ఎత్తేసి నా కాడ ఇప్పుడు సంపద లేదంటాం. అధికారంలో రాకముందు ఏమైనా సంపద సృష్టించి పంచి అందరినీ కోటీసులు చేస్తున్నాడు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని కోటీసులుగా మారుస్తానని చెప్పి చంద్రబాబు ఆఖరికి చెప్పిన హామీల్లో పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేక ఉన్న పెన్షన్లు కూడా తగ్గించే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఈ ఏదైతే పిల్లలకి తల్లికి వందనం అని చెప్పి స్కీమ్ పెట్టాడో అవి కూడా అరాకొరాకేయటం, రైతులకు కూడా అరాకొరాగా సంక్షేమం ఇవ్వటం, పథకాలన్నీ ఫెయిల్ అయినాక వీటన్నిటి మీద పోరాటం మొదలుపెట్టాం. ప్రజలకు కూడా చైతన్యం పరుస్తూ ఉన్నాం. ప్రజల్లో కూడా తిరుగుబాటు ఉంది. వీటన్నిటినీ వాళ్ళ చేయలేకపోతున్నందుకు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు అమ్మేయటం, ఎకరాన్ని రూపాయికి ₹1 లీజులకి అని చెప్పి లేక రిజిస్ట్రేషన్ అని ఇవ్వటం, దివాలాపూరితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ చైతన్యపరిచి కూటమి ప్రభుత్వాన్ని మట్టి కనిపించాలనేది మా లక్ష్యం. ఇంకోటి ప్రధానంగా ప్రస్తుతం మీరు వైసీపీ పార్టీ ఒంగోలు ఇన్ఛార్జిగా ఉన్నారు. గత కొంతకాలం ఇక్కడ రాజకీయాలు చూస్తూ ఉన్నారు. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఉన్నా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేయటం, తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన పైన విమర్శలు చేయడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాత్రం నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఎవరు విమర్శించడం లేదని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి మీరేమంటారు? వాసు విమర్శించలేదని తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం విమర్శించట్లేదని వాసు గారు. అసలు వాళ్ళిద్దరూ ఒక చోట చేయలేదు, కూటమిలో చేయలేదు. వాళ్ళిద్దరూ కూటమి నాయకులుగానే మేము చూస్తాం తప్ప వాళ్ళిద్దరి మధ్యలో మాకు అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒక పక్షం, మా పార్టీ ఒక పక్షం. వాళ్ళిద్దరూ ఏ అవినీతి ఆరోపణలు చేసుకున్నారు కదా, వాసు గారి మీద అవినీతి ఆరోపణలు చేశారు కదా జగన్, అవి నిరూపించాలే అవకాశం ఉంది కదా, నిరూపించమని అడుగుతున్నారు. ఆయన కూడా అడుగుతున్నాడు, ఈయన చెయ్యాలి పని. తర్వాత ఇప్పుడు ఈ టైంలో జరుగుతున్న తప్పులు కూడా జనార్దన్ గారి తప్పులు కూడా ఉన్నాయి, కనపడుతుంది. ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. అన్నీ ఎత్తి చూపిస్తూ ఉంటాం. వాసు గారు చేసినవి ఇప్పుడు లేని మనిషి గురించి ఫీల్డ్లో లేడు ఆయన ఉన్నాడు అనుకుంటున్నా కానీ ఆయన లేనట్టే లెక్క మా అభిప్రాయం. ఆయన గురించి మేము ఆలోచించేది ఒక ప్రభుత్వంలో ఉన్నోడి గురించి ఆలోచిస్తాం కానీ లేని మనిషి గురించి ఆలోచించేది. ఇంకొకసారి ఇప్పుడు ప్రధానంగా మీరు మన తాడేపల్లి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. అసలు అక్కడ ప్రధానంగా మీకు ఎటువంటి హామీ లభించింది? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ విధంగా భరోసా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళు నాకు తిరుగుతుంది. ఇన్ఛార్జ్ ఇచ్చాక మన పనితీరు ఆయన గౌరవించారు. తర్వాత ఆయన సంతృప్తి వ్యక్తం చేసి క్యాడర్ అందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని అందరం కలిసినప్పుడల్లా ఆయన సమాచారం ఒంగోలు గురించి రాష్ట్రం అంతా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఒంగోలు నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లో ఆయనకి పాజిటివ్గా కనపడింది. తర్వాత ఆయన అంచనాలు తగ్గట్టుగా నేను ముందుకు వెళ్తానన్న ఒక నమ్మకం దానికి ఏర్పడినందువల్ల మొన్న అదిగాక తర్వాత ఈ వాసు గారు ఎపిసోడ్ ఒకటి సోషల్ మీడియా వాళ్ళు వస్తున్నాడు పోతున్నాడు అని ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే
ఇటువంటి వాతావరణం ఉండకూడదని ఆయన నోటీస్కి వెళ్ళింది. మనం ఒక నాయకుడిని పెట్టుకున్నాం, ఈ మళ్ళీ కొత్త టాపిక్ల వల్ల కన్ఫ్యూజన్ రాకూడదని చెప్పి మా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరినీ ఆయన పిలిపించి క్లియర్ చేశారు. రవి బాగా పనిచేస్తున్నాడు కాబట్టి రవికి నేను సంపూర్ణ మద్దతుగా ఉన్నాను, రవి మీ నాయకుడు అని చెప్పి కేటర్ అందరికి చెప్పి పంపించారు. మీరు ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ 1.5 yearలో మీరు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా ఎత్తి చూపారు? వాటి వల్ల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ నుంచి 65,000 సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం తప్పని చెప్పి 65,000 మందితో సంతకాలు సేకరించి గవర్నర్ గారికి పంపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. అది కాకుండా మన జిల్లాలో పొగాకు పంట రేట్లు పడిపోయినప్పుడు పోరాటాలు చేసి మొదలుపెట్టాం. నేనే ఇనిషియేషన్ తీసుకొని మొదలుపెట్టి జిల్లా అంతటా మా ఇన్ఛార్జీలు అందరూ కలిసి పనిచేయటం. తర్వాత స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతుల కోసం నిలబడటం. ఈ జిల్లాలో వేలాదిగా సుమారు 50-60 మంది రైతులు ఆ రోజు జగన్ గారి పోరాటాల్లో భాగంగా రావటం ఒక హైలైట్. గత సంవత్సరం మేము ప్రతి విషయాన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు పోరాటం చేసాం, పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాటం చేసాం, అదేవిధంగా మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తూ, తర్వాత రైతుల కోసం రైతు భరోసా పడలేదని చెప్పి క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు. ప్రతి విషయంలో మేము అదేవిధంగా స్థానికంగా వచ్చేసరికి పేదరికం గురించి దాంట్లోవి పేద జోలు ప్రభుత్వేతలు దాంట్లో వీటన్నిటిలో ప్రతిదీ హెడ్ క్వార్టర్ అయిన వల్ల మా స్థానిక సమస్యలతో పాటు స్థానిక సమస్యల మీద పోరాటమే కాకుండా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకి ఒంగోలులోనే పోరాటం కేంద్రం కాబట్టి అన్నిట్లోనూ ఇక్కడ చురుగ్గా పనిచేస్తూ పార్టీ యంత్రాంగాన్ని పార్టీ యావత్తు చురుగ్గా పనిచేస్తున్నందువల్ల ఒక పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఇక్కడ పని ఎక్కువైనా కూడా కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, ఊపు వచ్చింది. దీని ద్వారా జిల్లా పార్టీ కూడా మొత్తం బాగుందనే వాతావరణం వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నమ్మకం కలిగింది. ఇంకోటి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు గత 2019-24 అధికారంలో అనేక భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాంట్లో వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారని చెప్పి కూడా పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. దీనిపైన సిట్ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ సిట్ విచారణకి మీరే కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్కి ఇచ్చి సిట్ వేయించారు. కానీ దాని సిట్టు ప్రభుత్వం మారంగానే ఆ సిట్టు ఎలా ఉంది, అసలు ముందుకు సాగుతుందా లేదా? అసలు అదే ఇప్పుడు ఆ రోజు నా దృష్టికి చాలామంది వచ్చి చిరుద్యోగులు, చిరు వ్యాపారులు నెల స్కీముల్లో పెట్టుకొని దాంట్లో వేసుకుని 4 సంవత్సరాల నాడు కొనుక్కున్న స్థలాలు కూడా ఎవరు ఇతరులు వచ్చి కబ్జాలు చేయటం, వాళ్ళు స్థలాలు కాడికి సొంత స్థలాల కాడికి వెళ్తే మీ మీద SC/ST కేసులు పెడతారు బెదిరియటం. అంటే అంత దారుణంగా ఒంగోలు పరిస్థితులు దిగజారి రక్షణ లేకుండా పోయింది. అమెరికాలో ఉన్న వాళ్ళ ఆస్తులు కబ్జా చేయటం, హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆస్తులు కబ్జా చేయటం, పిల్లలు ఇక్కడ లేకుండా పేరెంట్స్ ఉంటే వాళ్ళ ఆస్తులు కబ్జా చేయటం, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ముందు లిటికేషన్లోకి లాగే ఆ ఆస్తిని లిటికేషన్లోకి లాగితే సెటిల్మెంట్ రండి మీరు మేము తెలుసుకుందాం అని అంటాం. రాజీ కుదిరితే డబ్బులు ఇస్తారంటాం. అంటే ఒక 100 రూపాయల పేపర్ తోటి, ఒక 100 రూపాయల స్టాంప్ పేపర్ తోటి కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వివాదాల్లో లాగి ప్రజల్ని నానాయాత్రలు పెట్టారు. ఇవన్నీ నా దృష్టికి వచ్చేసరికి నేను కలెక్టర్ గారికి విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు నేను లేవనెత్తి బాధితులను తీసుకెళ్ళి వారి నోటీసులో పెట్టడంతో ఆ రోజు సిట్ అపాయింట్ చేయడం జరిగింది. అది డీటెయిల్గా వస్తుంటే చాలామంది బాధితులు భయపడి వ్యక్తిగతంగా మనం వెళ్ళి వేరే వాళ్ళ మీద కేసు పెడితే నేను టార్గెట్ అవుతానని భయపడి కూడా చాలామంది ముందుకు రాదు. ఆ రోజు మనకు వచ్చి చెప్తున్నారు కానీ కేసులు పెట్టడానికి ధైర్యం రాదు. వాళ్ళందరూ ధైర్యం ఊరు పోసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి కేసులు రిజిస్టర్ చేయించి పోలీసుల దగ్గరుండి మరి కేసులు రిజిస్టర్ చేయించి ఒక చైతన్యం తీసుకొచ్చినాక అక్కడి నుంచి సుమారు 100 పైగా కేసులు నమోదయ్యాయి ఒంగోలులో. ఇవన్నీ నమోదయ్యాక గవర్నమెంట్లో కూడా యాక్షన్ సీరియస్గా స్టార్ట్ అయింది.
ఆర్డీఓలు, సిఐలు అందరినీ ఒక డిఎస్పీని ఇట్లా అలాట్ చేసి పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ తేల్చమని ఎవరితో తేల్చి క్రిమినల్ కేసులు పెట్టి రికార్డులు వెరిఫై చేసి అప్పచెప్పమని ఆ రోజు చాలా సీరియస్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించారు. తీరా దొంగ ముందు కథలో సాగాక కొద్దిగా పెద్దల హస్తం ఉందా కూడా వాళ్ళకి తెలిసింది. వీళ్ళందరూ బయటకు వస్తే డబ్బు పడుతుంది ఎలక్షన్ టైం అని చెప్పి ఆ రోజు ఉన్న నాయకత్వం దానికి కొంచెం ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చెప్పడం ఇట్లాంటివి జరిగిన మాట వాస్తవం. అయితే ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన ఆయన ఎన్నికల్లో అదొక అస్త్రంలాగా వాడుకున్నాడు. నేను తేలుస్తాను వీళ్ళందరూ గురించి, తేల్చట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ నీ పక్కన వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే నేరంలో ఉన్నారో బ్యాక్గ్రౌండ్లో వాళ్ళందరూ అధికార పార్టీలో చేరారు. మీరు కూడా ప్రశ్నించవచ్చు కదా. ప్రశ్నిస్తానే ఉన్నాం కదా. ఇప్పుడు తప్పులు మీకు కూడా చెప్తున్నాం కదా, మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశంలో సగం మంది చేరితే, జనసేనలో సగం మంది చేరితే, అసలు పార్టీలు మారారంటే వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? ఏదో తప్పులు ఉంటే కప్పించుకోవడం కదా. రాజకీయాల్లో ఇది ఒక చెడు సాంప్రదాయంగా మారింది. అధికార పార్టీలో పోయి చేరటం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికార పార్టీ పోయి చేరటం అనేది చెడు సాంప్రదాయం. ఈ తప్పులు చేసేవాళ్ళు అధికార పార్టీలో చేరారు. వాళ్ళు రేపు వాళ్ళ సమాజాన్ని ముందు నిలబడాలి. ఇప్పుడు ఎమ్మెల్యే తేల్చలేకపోయినప్పుడు సమాజానికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు జగన్ ఇళ్ళ కాలనీలు అని చెప్పి మీరు 1000 పట్టాలు ఇచ్చారు. దానిపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అసలు ఇప్పటికీ ఆ స్థలాల్లో పేదలకు ఇల్లు పట్టాలు ఇచ్చిన ఇల్లు కట్టుకోలేరు. దానిపైన మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? ఆ రోజు ఒక పొరపాటు ఏం జరిగిందంటే, నాయకుడికి అవగాహన లేనందువల్ల కొనిజేడు కొండ మీద అంటే గవర్నమెంట్ ల్యాండే కదా, అది ఇస్తే సరిపోయిందని చెప్పి అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ చేసి అక్కడ పట్టాలు తయారు చేసేది. తెలుగుదేశం వాళ్ళు దాన్ని కోర్టుకు వెళ్ళి ఐరన్ ఓర్కి సంబంధించిన మెటీరియల్ అక్కడ ఉందని చెప్పి, విలువైన ఖనిజం ఉందని చెప్పి కోర్టుకు వెళ్ళేసరికి దాని మిస్టేక్ వచ్చింది. ఇక్కడ కేటాయించిన డబ్బులు వృధాగిపోయింది. అంటే దాంట్లో వృధా చేయటం వ్యక్తి ఇద్దరు పాత్ర ఉంది. ఒక ఆయన ఆలోచన రహితంగా ఒంగోలు దూరంగా ప్రభుత్వ భూమి ఉందని చెప్పి దాని మీద ఇక్కడ డెవలప్ లైవ్లీహుడ్ కూడా ఇబ్బంది. అక్కడ వచ్చినా కూడా అక్కడి నుంచి ఒంగోలు నుంచి పని చేసుకోవడం కూడా చాలా కష్టం. ఈ అనాలోచితంగా చేసినందువల్ల అక్కడ ఆ రోజు గ్రాంట్లన్నీ ఆడ వేస్ట్ అయ్యాయి. వేస్ట్ కావడానికి టీడీపీ వాళ్ళు కూడా కారణం. టీడీపీ వాళ్ళు దాన్ని కాగితాలు పెట్టి తీరా పని అంతా అయినాక 5 ఊరు విలువైందని చెప్పినందువల్ల ప్రభుత్వ ధనం వృధా పోయింది. సరే, మళ్ళీ చివరికి ఎన్నికల సమయంలో హడావుడిగా నేను పట్టాలు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒత్తిడి చేస్తే ఆయన గ్రాంట్ ఇచ్చాడు, కొన్నారు. హడావుడిలో పట్టాల ఇష్యూ జరిగింది. అయితే ఆ రోజు తరతమ భేదం లేకుండా ఎవరు అర్జీ పెట్టుకుంటే వాళ్ళ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. షార్ట్ పీరియడ్ అయింది. పేదలు ఇప్పుడు సహజంగా దూరం వచ్చి నాకు నివాస స్థలం 1 సెంటు భూమి కోసం అర్జీ పెట్టుకున్నారంటే వాళ్ళు పేదలు ఏదైనా వస్తారు. నన్ను కనికరంగానే చూశారు తప్ప చెడు ఉద్దేశంతో చూడలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు కట్టించి ప్రోత్సహించి కొనసాగింపు చేయాలి ఆ పథకాన్ని. అది చేయకుండా దాన్ని అడ్డపెట్టి మళ్ళీ కొంతమంది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి, నచ్చని వాళ్ళకి పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీ అనుకున్న వాళ్ళ మీద పట్టాలు రద్దు చేపించి ఏదో ఇబ్బంది పెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అవన్నీ చూస్తే మా దృష్టికి వస్తే మేము లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. రెండోసారి ఇప్పుడు మీరు ప్రధానంగా చూస్తే 2014, 19, 24 3 ఎన్నికలు జరిగాయి. 3 ఎన్నికల్లో కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే జనసేన పార్టీ కొంచెం అంటే ఓట్ బ్యాంక్ పరంగా బలంగా ఉంటుంది కాబట్టి సామర్థ్యం. కానీ ఒంగోలు నియోజకవర్గం పరిమితం అయింది. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయి. వచ్చే ఎన్నికల్లో మీకు అసెంబ్లీ టికెట్ ఇస్తే మీరు ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోగలరు? రాజకీయంగా మీ పోరాటం ఎలా ఉంటుంది? అంటే ఎన్నికల్లో ఓటు బ్యాంక్ అనేది కీలకం అవుతుంది కదా. ఇప్పుడు 2014లో పవన్ కళ్యాణ్ వెనకుండి టీడీపీ సహాయం చేయడం జరిగింది. వెనకుండి చేసినందువల్ల ఆ రోజు ఓట్ బ్యాంక్ టర్న్ అయింది. 19లో ఆయన సెపరేట్ అయ్యేసరికి ఓడిపోయాడు. 24లో వాళ్ళిద్దరు కలిసి ఒకే ప్లాట్ఫామ్ మీద ఎక్కి అధికారాన్ని షేర్ చేసుకుంటున్నామని చెప్పి ఒక పిలుపుతోటి
ఈ హామీలన్నిటికీ నేను గ్యారెంటీ అని పవన్ కళ్యాణ్ చెప్పి ఇద్దరు ఒకటి అటువంటిది తీసుకున్న మాట నిజం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు, తెర తొలగిపోయింది. వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు, ఒక పార్టీగా ఒక కూటమి. మేము కూటమిని ఒక పార్టీగానే చూస్తున్నాం. ఇది ఒక తెలుగుదేశం, ఒక జనసేన, తెలుగుదేశం టు జనసేన, తెలుగుదేశం బి పార్టీ, జనసేన కూటమిని ఒకటిగానే చూస్తున్నాం. కాబట్టి కూటమి మీదే మేము ఫైట్ చేస్తున్నాం. కూటమే ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నాం. మేము వైఎస్ఆర్ పార్టీ ఈసారి గెలిచేది కూటమి మీద గెలుస్తుంది, మీకు ఒక పార్టీ మీద కాదు. కూటమి మీదే మా గెలుపు రికార్డు మోతపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు శనగ రైతులు ధర పడిపోయే సమస్యల్లో ఉన్నారు. కొత్తగా పంట కూడా రాబోతుంది, రైతాంగం గురించి పట్టించుకుంటే. దాంతోపాటు టొబాకో కూడా కర్ణాటకలో కూడా సరిగ్గా అమలు పోలేదు, ఇంకా అక్కడ స్టాక్ ఉందని. భవిష్యత్తులో రైతులు ఇబ్బంది పడేటట్లు ఉన్నారు. దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? అదే మేము ఇప్పుడు మా ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సమస్యలకు పరిష్కారం వెతికారు. ఈ శనగలు, ఈ ఇంపోర్టెడ్ శనగలు వస్తున్నందువల్ల మార్కెట్ వెళ్ళిపోతూ ఉంది. ఇంపోర్ట్ శనగల మీద సెస్గా వేసినట్టయితే ఆ దిగుమతులు ఎప్పుడైతే ఆగుతాయో మన దేశీయ అవసరాలకి మన శనగలతో గిట్టుబాటు అవుతుంది రైతాంగానికి. ఇప్పుడు విదేశీ శనగలు, ఇతర దేశాల్లో సబ్సిడీతో పండించిన శనగలు, ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి పండించిన పంటలు భారతదేశంలో డంప్ అవుతున్నందువల్ల మనం ఆ పోటీని ఎదుర్కోలేకపోవడంలో కష్టం ఉంది. ఈ కనీస జ్ఞానం ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటివి లేవు, సెస్ వేయించి ఆపించగలిగారు. అదేవిధంగా మా పొగాకు మార్కెట్లో కూడా సంక్షోభం వచ్చినప్పుడు మార్కెట్కి డబ్బులు ఇచ్చి పోటీ మార్కెట్ని నిలబెట్టి గవర్నమెంట్ తోటి కొనుగోలు చేయించేసరికి మార్కెట్ నిలబడింది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, దళారుల పక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వ్యాపార వ్యవస్థలు ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దాని అర్థమైంది. వాళ్ళ దగ్గర లంచాలు ఆశించడమే కదా. లేదా కార్పొరేట్ కంపెనీలు రైతులు నష్టపోవటం ఏంటి, కార్పొరేట్ కంపెనీలు లాభపడటం ఏంటి? ఈ దోపిడీకి అవకాశం ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం నేను చెప్తాను. అంటే ఇప్పుడు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మున్సిపాలిటీ కూడా పదవీ కాలం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ 10 కాలం మంది గెలిచిన కార్పొరేటర్లు దాదాపుగా 90% మంది అటు జనసేనలోకి, టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరు ఏ విధంగా అభ్యర్థులు నిలబెట్టడం జాగ్రత్తలు తీసుకుంటారు? మీరు ఏ విధంగా విజయం సాధించగలరు? ప్రణాళికలు ఏంటి? గెలిచిన పార్టీలో పార్టీ డిఫార్మ్ మీద గెలిచారు. గెలిచినప్పుడు కూడా పార్టీ సింబల్ మీద గెలిచినారు. వాళ్ళకు ఉండాలి అది, వాళ్ళకి ఆ విలువలు. మనం ఒక సింబల్ మీద గెలిచాము అనేది లేకుండా ఏది అధికారం ఉంటే వాళ్ళ కాడికి పోయి మనం పెట్టిన ఖర్చు తిరిగి వస్తేనే ఆశపడి వాళ్ళు చేశారు. కొంతమంది అయితే మరి కొత్త కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి పూర్తిగా అవగాహన కూడా లేని వాళ్ళు మీకు లబ్ధి పొందుతారు, మీరు నష్టపోయారు కదా ఎన్నికల్లో, అది మేము పూడుస్తామని చెప్పి ఇరు నాయకులు దామచార్ల జనార్దన్ గారు అయితేనేమి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనే వాళ్ళకి ఆశ పెట్టి 2 పార్టీలు చేర్చుకొని వాళ్ళు మోసం చేశారని మాకు తెలుస్తుంది. ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నామని చెప్పారు, బాలినేని శ్రీనివాస్ గారిని మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తారని చెప్పి మొన్నటి వరకు ప్రచారం జరిగింది. జనసేన పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది, ట్వీట్ ఒకటి చేయడం, తీసివేయడం జరిగింది. అసలు దానిపైన మీరు ఏమైనా చెప్పగలరా? అసలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి అది అవకాశం లేదనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు కదా వాటి గురించి. నిన్న మీటింగ్ పెట్టే ఉద్దేశం కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ఆ ప్రశ్నలకి తెరదించారు కదా. అంటే జనరల్గా మీరు ఇంటర్నల్ గా పార్టీ మీటింగ్లు ఏం మాట్లాడుకుంటారు బయట కాదు కదా, జనాలు ప్రజలుగా తెలియదు. వాస్తవంగా ఆయన ఏం చెప్పారంటే, జిల్లా నాయకుడిగా బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, ఒంగోలు నియోజకవర్గానికి మీకు చుండూరు రవి ఉంటాడు, వీళ్ళిద్దరూ మీకు అందుబాటులో ఉంటారు తప్ప ఇతరులకు అవకాశం లేదని చెప్పారు. ఇంకా ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా దాదాపు 3 సంవత్సరాల దాకా సమయం ఉంది. ఈ 3 ఏళ్లలో మీరు ఏ విధంగా ముందుకు సాగాలనుకున్నారు? మీ ప్రణాళిక ఏంటి? అసలు ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మీరు తీసుకోబోయే చర్యలు ఏంటి? ఇప్పటివరకు అసలు పాత క్యాడర్ మీతో, కొత్త నాయకులు వెళ్ళిపోయారు, క్యాడర్ మాతో ఉందంటున్నారు. దానికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలరు? రాజకీయాల్లో గెలవటం ఓడటం సహజం. నేను నా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎక్కువ కాలం అపోజిషన్లో పనిచేశాను. అపోజిషన్లో పనిచేస్తేనే
మన క్యాడర్కి మనమేంటో తెలుస్తుంది. అపోజిషన్లో కష్టంలో ఉన్న వాళ్ళతో మనం అండగా ఉంటేనే మన నాయకత్వం ఏంటో అర్థమైంది. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను ఇవాళ నిలబడ్డాను. క్యాడర్ని కాపాడుకుంటా. ఇంకా 2 ఏళ్ళు గడిచిపోయినాయి, 3 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 ఏళ్లకే ఈ కూటమి ప్రభుత్వం పని అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లోనూ కూటమి ప్రభుత్వం ఫ్లాప్ అయిపోయింది నా అభిప్రాయం ప్రజల్లో కలిగింది, రైతుల్లో కలిగింది, ఉద్యోగుల్లో కలిగింది. పిఆర్సీ కమిషన్లు కూడా లేదు. పిఆర్సీ కమిషన్ వేసి ఇస్తానని చంద్రబాబు నాయుడు కమిషన్ కూడా లేదు. ఇవాళ కమిషన్ పర్సన్ కూడా లేడు. ఉద్యోగస్తుల్లో నమ్మకం పోయింది, విద్యార్థుల్లో నమ్మకం పోయింది. నిరుద్యోగులకు ఇస్తారంటాం, ఉద్యోగాలు ఇప్పిస్తారంటాం. అదంతా డూప్ అని అర్థం చేసుకుని వాళ్ళలో నమ్మకం కోల్పోయారు. ఆడవాళ్ళకి నెలకు 1500 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు అసలు ఊసే లేదు. సిలిండర్లో సంవత్సరాలు 3 సిలిండర్లు, ఒక సిలిండర్ కూడా ఇచ్చినట్టు 2 సంవత్సరాలు గాను. అంటే అన్ని రకాలుగా పథకాలన్నీ మోసం అని తేలాక ఇప్పటికే వాళ్ళ మీద ఏమగింపు మొదలైంది. ఇవి కాకుండా దోపిడీ మొదలైంది. బెల్ట్ షాపుల్లో పెట్టి లిక్కర్ బెల్ట్ షాపులు పెట్టడం, గ్రావెలు, ఇసుక, మైన్స్, ఇటువంటి మాఫియాలకు తయారై కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యాలయంగా కేంద్రంగా తయారై ఇవన్నీ చేపిస్తుంటాం. అన్నిటికి మించి నాయకుల ప్రవర్తన కూడా మనం గమనిస్తూ ఉంటే నాయకులు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ చూసి కూడా జనానికి మౌనం కొట్టింది. వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వాన్ని దించేదానికి మేము ఎప్పుడైనా సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం. సరే, మీరు ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, ఓకే. కానీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. టీడీపీ పార్టీ నుంచి ఒక ప్రధానమైన ఆరోపణ వస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో స్కామ్లు జరిగాయి. ప్రధానంగా మనం చెప్పుకుంటే మన జిల్లాకు సంబంధించినంత వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు ఎంపీగా. ఆయన పైన లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటిని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? అది వాళ్ళు ఆరోపణలతో కేసు పెట్టడం అయింది. కేసులు పెట్టారు, ఆయన జైలు పెట్టారు. లీగల్గా ఫైట్ జరుగుతుంది కదా, అది నిరూపించుకోవడం అనేది ప్రభుత్వం నిరూపించాలి కదా. అది ఆయన నేను చేయలేదంటున్నాడు, దైవ సాక్షిగా నేను చేయలేదంటున్నాడు. మా కుటుంబం మొత్తం, మా నాన్నగారు దాంతో చనిపోయారు. ఆ బలహీనత వల్ల మద్యం జోలికి మేము పోము. నా మీద ఇంత పెద్ద ఆరోపణ వేశారు, దేవుడు సాక్షిగా అని చెప్తున్నారు. ఈ న్యాయస్థానంలో తేలితే కదా. ఈ టీడీపీ హయాంలో కొన్ని టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ మన కోకోల దగ్గర చూస్తుంటే ఇప్పటికే కొన్ని పనులు పూర్తయి శిథిలావస్థకు చేరుకున్నాయి. టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే వాటిని 4 ఏళ్ళలో పూర్తి చేయలేదు, మేము ఆల్రెడీ 70-80% వరకు పూర్తి చేసాము అని వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పటికే 2 ఏళ్ళు గడిచిపోయింది. కానీ అక్కడ ఇల్లు ఆశించిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన మీరు ఏమైనా పోరాటం చేయటం కానీ దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ఇల్లు ప్రజలకు దక్కేలాగా ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు అది ఆ స్కీమ్ ఆ రోజు మొదలుపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. మేమేమన్నా ఎవరింట్లో వాళ్ళకు ఉండాలనేది, ఎవరిల్లు వాళ్ళకు ఉండాలనే సంకల్పం. ఎందుకంటే ఈ టిట్కో ఇల్లు లాంటివి ఫెయిల్ అవుతాయి. ఏజ్లో ఉన్నప్పుడు 4వ అంతస్తు దాకా మనిషి చెప్తాడు. లాటరీలో ఒకటి కింద వస్తే, ఒకటి ఫస్ట్ ఫ్లోర్ వస్తే, ఒకటి 3rd ఫ్లోర్ వస్తే, ఒకటి 4th ఫ్లోర్ వస్తాయి. వీటికి మెయింటెనెన్స్ ఉండదు, లిఫ్ట్లు ఉండవు. 4వ అంతస్తు ముసలా ఏజ్ దాటిన వాళ్ళకి 4వ అంతస్తులో ఇల్లు దొరికితే వాడు ఎట్ట దిగుతాడు? లేదు, వీటన్నిటికి కామన్ మెయింటెనెన్స్ లేనప్పుడు పైవాడి నుంచి ఏదైనా పైపులు కానీ, సెప్టిక్ బాత్రూమ్ పైపులు కానీ లీక్లు వస్తే కిందోడు ఎట్లా బతకాల? అపార్ట్మెంట్ కల్చర్ వేరు. అపార్ట్మెంట్లు ఏంటంటే కామన్గా ఫండ్ ఉంటుంది, అందరూ కలిసి మెయింటైన్ చేసుకుంటారు, క్వాలిటీ ఉంటుంది. ఈ ప్రభుత్వం కట్టించే కన్స్ట్రక్షన్స్లో క్వాలిటీ లేకపోతే చాలా ప్రాబ్లం ఇవి. సరే, ఎనీహౌ అది వాళ్ళకి అప్పచెప్పాలా? అది గత నాయకుడు చొరవ తీసుకొని చేసి ఉండాల్సింది, ఒంగోలులో ఉన్న బాధ్యుడు. ఎందుకంటే గుడివాడలో కొడాల నాని పూర్తి చేసి అప్పచెప్పాడు. అదేవిధంగా నెల్లూరులో కూడా అప్పచెప్పారు. ఒంగోలులో ఎందుకో గత ఎమ్మెల్యే గారు దాన్ని నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి ఉండాల్సింది కాదు నా అభిప్రాయం. అంటే నిర్లక్ష్యం జరిగిపోయింది, కానీ ప్రభుత్వ ధనం వృధా అయిపోయింది కదా. అది వృధా అయింది, ఆ వృధా కాదు, అది కన్స్ట్రక్షన్ అక్కడే ఉంది. ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, వీళ్ళు పూర్తి చేసుకొని చేయొచ్చు, చేయమని చెప్పండి, మంచి పనే కదా. అన్ని వస్తువులతోటి
నేను చెప్పిన ఇబ్బందులు లేకుండా, పైవాడికి కిందవాడికి సెప్టిక్ ట్యాంక్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఏజ్ వాళ్ళకి పైకి వెళ్ళే ముసలివాళ్ళకి పై 4వ అంతస్తు నడిచెక్కలే పరిస్థితి కాకుండా ఈ పరిష్కారం చేసి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తే మంచిదే కదా. గూడు లేని వాళ్ళకి, నిలువ నీడ లేని వాళ్ళకి నీడనిస్తా అంటే ఎవరైనా దాన్ని మంచి పని అంటారని చెప్పన్నారు. ఇంకా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు మీకు అంటే ఒకటి ప్రామాణికంగా పెట్టుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు మీ ఇప్పటి వరకు మీరు ప్రతిపక్షంలో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా భావిస్తారా? ఒకవేళ ఫలితాలు వచ్చినా వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు? ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పును స్వీకరిస్తాం. రాజకీయాల్లో ఎవరైనా అదే చేయాలి. చూడాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ లోకేష్ అరాచకాలు, ఇవన్నీ మధ్య జరిగే ఎలక్షన్లు ఎట్లంటే చూడాలి. అయితే మేము మాత్రం పోరాటం నైతికంగా పోరాటం చేస్తాం. అనైతికమైన పోరాటాలకు మేము పాల్పడం, నైతికమైన పోరాటాలు చేస్తాం. తర్వాత ఈ ప్రజల్లో ఇప్పుడు ఎక్కడ దగ్గర ఒంగోలు నగరం ఉంది, దోమల పెంపకం కేంద్రంగా మారిపోయింది. దోమలు చంపడానికి మందు ఇష్టం లేదు. ఆ పోతురాజు కాలంలో ఒకరోజు ఎమ్మెల్యే పోయి డ్రోన్తో మందు అనేది ప్రయోగం చేసినట్టున్నాడు. ఆ కాలంలో ఉన్న అన్ని దోమలు లేచి ఒంగోలు మీద వచ్చేస్తాయి. స్వయం విహారం చేస్తుంది. ఒంగోలు మీరు ఎవరైనా, నా అభిప్రాయం, 1 గంట చొక్కా ఇప్పుకొని సాయంత్రం 7-8 మధ్య వీధిలో కూర్చోగలిగితే ఈ ప్రభుత్వం బాగుంది, ఈ ఒంగోలు మేము బాగా పనిచేస్తున్నామని చెప్పేవాళ్ళు 1 గంట చొక్కా ఇప్పుకొని కూర్చోగలిగితే నేను బాగుందని నేను కూడా చెప్తాను. దోమల పెంపకంగా మారిపోయింది. శానిటేషన్ లేదు, పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారని కార్పొరేషన్ కూడా ప్రజలకు సర్వీసులు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. ఆనాడు మా గవర్నమెంట్లో చెత్త బళ్ళు తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి వీటికి తీసుకెళ్ళి శుద్ధంగా ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేసి క్లీన్ చేసిన వాటిని మేము చెత్త పన్ను ఎత్తేసాము, మేము ఫ్రీగా చేస్తామని చెప్తే అసలు చేసేవాళ్ళు లేదు కదా. ఇవాళ మున్సిపల్ బండి రావట్లేదు, కాలువలు తీసే మనిషి లేడు, దోమలకు మందు కొట్టింది లేదు, బ్లీచింగ్ కొట్టింది లేదు. మీకు ఎక్కడైనా బ్లీచింగ్ కొట్టినట్టు కానీ దోమలకు మందు కొట్టినట్టు కానీ కనపడితే చెప్పండి. నేను ఇందాక చెప్పిన ఒక సవాల్ ఉంది కదా, 7 నుంచి 8 గంటల మధ్య ఎవరైనా ఈ ఒంగోలులో మేము బాగా పనిచేస్తున్నామని చెప్తున్నాడు 1 గంట చొక్కా ఇప్పుడు కూర్చోగలిగితే నేను అద్భుతం అని చెప్పి నేను ప్రశంసిస్తాను. ఇది ప్రధానంగా చుండూరు రవిబాబు చెప్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చేలా కృషి చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతాన్ని తీసుకొని చర్యలపై తమకు దిశానిర్దేశం చేశామని అంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని, కూటమి ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.